నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను సంచన. గోల్డ్ రేట్స్ తో పాటు సిల్వర్ కూడా పరుగులు పెడుతోంది. నిన్న మొన్నటి వరకు సామాన్యుడి బంగారం అనుకున్న వెండి ఇప్పుడు ధనవంతుల లోహంగా మారుతోంది. కేవలం వారం రోజుల్లోనే వెండి ధరలు ఆకాశాన్ని తాకాయి. అసలు వెండి రేటు ఎందుకు ఇంతలా పెరిగిపోతోంది? కేజీ వెండి ధర లక్షలు దాటి 2 లక్షల వైపు దూసుకెళ్తోంది. వారం రోజుల్లోనే 16,000 రూపాయల పెరుగుదల వెనుక ఉన్న మర్మమేంటి? వెండి ఇప్పుడు ఊహకందని రీతిలో దూసుకుపోతోంది. ఈ డిసెంబర్ నెల వెండి కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తోంది. బంగారం ధరల పెరుగుదల గురించి తరచూ చర్చ జరుగుతుంటే ఇటీవలి కాలంలో సిల్వర్ రేట్స్ కూడా అందరి అంచనాలను దాటిపోతూ సంచలనం సృష్టిస్తున్నాయి. 7 రోజుల్లోనే రికార్డు స్థాయిలో పెరగడం మార్కెట్ వర్గాల్లో ఆసక్తితో పాటు ఆందోళనలు కలిగిస్తోంది. డిసెంబర్ 14న కేజీ వెండి ధర 2,10,000 ఉండగా డిసెంబర్ 20 నాటికి 2,26,000కు చేరింది. వెండి ఎంత వేగంగా పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. వారం రోజుల్లో 4 రోజులు ధరలు పెరగగా కేవలం 2 రోజులు మాత్రమే స్వల్పంగా తగ్గాయి. ఇది చూస్తుంటే వెండి ధరలకు బ్రేకులు లేవని అర్థమవుతుంది. ఒకప్పుడు వెండిని ప్రధానంగా ఆభరణాల తయారీకి ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. వెండి ఒక కీలక ఇండస్ట్రియల్ మెటల్ గా మారిపోయింది. వెండి ధరలు పెరగడానికి కేవలం ఆభరణాల డిమాండ్ మాత్రమే కారణం కాదు. ఆధునిక ప్రపంచపు సాంకేతిక అవసరాలే వెండికి రెక్కలు తొడుగుతున్నాయి. సౌర ఫలకాల తయారీలో వెండి అత్యంత కీలకం. పునరుత్పాదక శక్తి వైపు ప్రపంచం మల్లుతూ ఉండడంతో వెండికి డిమాండ్ పెరిగింది. కామన్ గా ఎలక్ట్రిక్ కార్లలో వెండి వినియోగం రెట్టింపు ఉంటుంది. వైద్య పరికరాలు, బయోఫార్మా, 5G టెలికాం రంగాల్లో వెండి వినియోగం అనివార్యంగా మారింది. అంతర్జాతీయ మార్కెట్లో సరఫరా తక్కువగా ఉండడం, పారిశ్రామిక అవసరాలకు ఎక్కువగా ఉండడంతో ధరలు చుక్కలను తాకుతున్నాయి. సాధారణంగా బంగారం ధరలు పెరుగుతుంటే వెండి ధరలు పెరుగుతాయి. కానీ ఈసారి బంగారం కంటే వెండి వేగంగా దూసుకుపోతూ ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. వెండి కేవలం ఆభరణంగానే కాదు, సురక్షితమైన పెట్టుబడిగా ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. భవిష్యత్తులో వెండి ధరలు 3 లక్షల మార్కును తాకినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదని మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. వెండి ధరల పెరుగుదల చూస్తుంటే సామాన్యులకు వెండి పట్టీలు, గొలుసులు కొనడం కూడా భారంగా మారే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అలంకరణకు మాత్రమే కాదు, అడుగడుగున అవసరమైన పరిశ్రమలకు వెండి ఇంధనంలా మారింది. ఇదే దూకుడు కొనసాగితే వెండి నిజంగానే బంగారం అయిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. వరల్డ్ వైడ్ గా వెండి ఉత్పత్తి చేసే గనులు మెక్సికో, పెరు వంటి దేశాల్లో డిమాండ్కు తగ్గట్టుగా ఉత్పత్తి చేయలేకపోతున్నాయి. వరుసగా 4వ ఏడాది కూడా వెండి సరఫరాలో లోటు ఏర్పడడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్ బలహీనపడినప్పుడల్లా ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా వెండి వైపు మల్లుతున్నారు. ప్రపంచం మొత్తం సౌర విద్యుత్ వైపు వేగంగా మారుతోంది. ప్రతి సోలార్ ప్యానెల్లో వెండి వినియోగం తప్పనిసరి. 2025 నాటికి సోలార్ రంగంలో వెండి వినియోగం గతంతో పోలిస్తే 20% పెరిగింది. ప్రజెంట్ వెండి ధరలు పెరగడానికి చైనా ఒక ప్రధాన కారణం. డ్రాగన్ తన సోలార్ ఇండస్ట్రీని ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. వెండి ఉత్పత్తిలో దాదాపు 25% నుంచి 30% సోలార్ ప్యానెల్స్ తయారీకి వెళ్తోంది. చైనాలో పారిశ్రామిక కార్యకలాపాలు పుంజుకోవడంతో వెండికి గ్లోబల్ షార్టేజ్ ఏర్పడింది. ఒకప్పుడు అలంకారానికే పరిమితమైన వెండి ఇప్పుడు గ్రీన్ ఎనర్జీకి వెన్నెముకలా మారింది. మొన్నటి వరకు కిలో వెండి 1,00,000 దాటితేనే ఆశ్చర్యపోయాం. ఇప్పుడు 2 లక్షలు దాటి 3 లక్షల వైపు పరుగులు తీస్తుంటే సామాన్యుడు సిల్వర్ను ముట్టుకోవాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. మొత్తానికి వెండి ధరల పెరుగుదల వెనుక ఇండస్ట్రియల్ డిమాండ్, గ్రీన్ ఎనర్జీ విప్లవం, పెట్టుబడిదారుల ఆసక్తి వంటి బలమైన కారణాలున్నాయి. ఇది తాత్కాలిక ఉప్పెన కాదు, ఒక మారుతున్న గ్లోబల్ ట్రెండ్కు సంకేతంగా కనిపిస్తోంది. తక్షణ కాలంలో వెండి ధరలు భారీగా పడిపోయే అవకాశం తక్కువ. ఇండస్ట్రియల్ డిమాండ్ కొనసాగితే ధరలు మరింత పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు నిపుణులు. ఇక భారతీయ సంప్రదాయంలో వెండి పల్లెంలు, గొలుసులు, పట్టీలు బహుమతులుగా ఇవ్వడం ఆనవాయితీ. కేజీ వెండి 2 లక్షల నుంచి 26,000కు చేరడంతో మధ్యతరగతి కుటుంబాలకు పెళ్లి ఖర్చులు తడిసి మోపుడవుతున్నాయి. ధరలు భరించలేక చాలా మంది వెండికి బదులుగా తక్కువ ధరకు లభించే ఆర్టిఫిషియల్ లేదా వైట్ మెటల్ ఆభరణాల వైపు మొగ్గు చూపుతున్నారు.